అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన వార్తాపత్రికలు. సో వీటిలో వచ్చిన ప్రధానమైన వార్తలు, ముఖ్యాంశాలు, వాటి ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఒక అరగంట పాటు ప్రతిరోజు చర్చించుకుంటున్నాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. అండ్ మ్యాక్సిమం కొత్త వాళ్ళకి, మీ కాంటాక్ట్స్లో ఉన్న కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయండి. అంటే కొంతమంది లైక్ చేయడానికి, షేర్ చేయడానికి మొహమాట పడతారు. మేము షేర్ చేయడం ఏంటి, మేము లైక్ చేయడం ఏంటి, మా స్థాయి ఏంటి అనేటట్టు కొంతమంది అలా అనుకుంటారనమాట. అంటే ఎక్కడ ఎవరేమనుకుంటారో షేర్ చేస్తే అని. అవి ఏమీ వద్దు. మన ఐడియాలజీకి మ్యాచ్ అవుతారు, ఇదిగో ఇవి చూస్తే బాగుంటుంది అని మీరు భావిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే 4,000 కోట్లు దేశం దాటించేశారు. అందులో 2,000 కోట్లు దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతే. 5 ఏళ్లలో 18,000 కోట్ల దుర్వినియోగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి. లోక్సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్. చాలా పెద్ద అంశం. మొత్తం మీద 5 సంవత్సరాల్లో, వైసీపీ ఉన్న 5 సంవత్సరాల్లో సుమారుగా 1,20,000 వరకు మద్యం వ్యాపారం జరిగిందని ఒక అంచనా, నాకున్న ఒక అంచనా. ఎందుకంటే 2023-24 సంవత్సరంలో 28,000 కోట్లు విలువైన మద్యం వ్యాపారం జరిగింది. 2022-23 సంవత్సరంలో 23,000 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగింది. సో అలా ఓవరాల్గా ఆ 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుంది. సో దానిలో 18,000 కోట్లు దుర్వినియోగం అయింది, 4,000 కోట్లు దేశం దాటించేశారు అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేస్తున్న ఆరోపణ. ఆయన సాక్షాత్తు లోక్సభలోనే మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టంతే అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. 99,000 కోట్ల మద్యం వ్యాపారం 5 సంవత్సరాల్లో అంతేనా? ఏమంటే 2023-24లోనే 28,000 కోట్లు చూపించారండి. 2022-23లో 23,500 కోట్లు చూపించారండి. ఈ 2 సంవత్సరాలే సుమారుగా 52,000 కోట్లు అయింది. మరి మిగిలిన 3 సంవత్సరాలు ఇంకా ఎక్కువే ఉంటుంది. మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్. నేనైనా తప్పవచ్చు, లేదా ఈ లెక్క అయినా తప్పవచ్చు. సరే, ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్టు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వస్తువుల కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు అక్కడేమో దుబాయ్లో డబ్బులు తింటారేంటి? తరలించి ఏం చేస్తారు వీళ్ళందరూ? వామ్మో. అది మాట్లాడుతూ మధ్యలో అశాస్త్రీయ విభజన, ఆర్థిక అవకతవకలంట. ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. 2014-24 మధ్యకాలంలో జీడీపీలో వ్యవసాయ రంగం 17% నుంచి 14.5% పడిపోగా ఏపీలో మాత్రం 24 నుంచి 35% పెరిగిందని చెప్పారు. తర్వాత మళ్ళీ బాహుబలి, పుష్పాన్ని మించిన వసూళ్లు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మద్యం పేరిట అంతకుమించి వసూలు జరిగాయని ఆయన ఆరోపించారన్నమాట. దాన్ని ఈనాడులో చాలా గట్టిగా బ్యానర్లో వేశారు. మేబీ ఆంధ్రజ్యోతిలో కూడా అదే వేసి ఉంటారండి. ఆంధ్రజ్యోతిలో వేయలేదండో, ఆంధ్రజ్యోతిలో అదే లేదు, P4 అదేదో వేశారు. ఇక మరో వార్త అండి, ఖచ్చితంగా ఇది చర్చించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో ఒక పవన్ కుమార్ అనే వ్యక్తి మీద ఈ మధ్య పోలీసులు కేసు పెట్టారు. వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి హత్య అనే ఒక సినిమా తీశారు. అందులో సునీల్ కుమార్ యాదవ్ను నెగిటివ్గా చూపించారని అతను పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అండ్ వైసీపీ గ్రూప్ అడ్మిన్గా ఉన్న పవన్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేస్తే అతను నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్పాడు, అన్న నా మీద ఇలా కేసు పెట్టారు అది ఇది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో. నిందితుడు పవన్ కుమార్కు జగన్ అభయం. 3 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డిఎస్పీ సిఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అంతవరకు ధైర్యంగా ఉండు అంటూ సునీల్ యాదవ్ కేసులో నిందితుడు పవన్ కుమార్కు వైకాపా అధినేత అభయం ఇచ్చారు. ఇది కరెక్టేనంటారా? ఒకరి మీద కేసు నమోదు చేస్తే ఫ్యూచర్లో ఆ డిఎస్పీ సిఐ చేత సెల్యూట్ కొట్టిస్తారా? అంటే పోలీసులు ఎలా కనిపిస్తున్నారు? పోలీస్ వ్యవస్థ ఎలా కనిపిస్తుంది? ఇది పోలీస్ వ్యవస్థకు అవమానం ఒక రకంగా. అంటే ఉండొచ్చు, ఆయన ఆ కార్యకర్తకి, తన అనుచరుడికి, తన అభిమానికి ధైర్యం ఇవ్వడానికి ఆ పదం వాడుండొచ్చు, ఆ వాక్యం వాడుండొచ్చు. కానీ ఇది పోలీసులకి అవమానం కాదా? ఇప్పుడు కేసు ఎదుర్కొన్న వ్యక్తి రేపు పొద్దున్న మేము భవిష్యత్తులో, అంటే ఇది పోలీసులకు హెచ్చరిక, మీరే భవిష్యత్తులో
సెల్యూట్ కొట్టాల్సి వస్తుంది, ఇప్పుడు మీరు కేసు నమోదు చేస్తున్న నిందితుల మీద అని ఒక హెచ్చరిక. సో ఇది ఏం సందేశం ఇస్తున్నట్టో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏంటో, రాజకీయ వ్యవస్థ ఏంటో, ఈ అభయాలు ఇవ్వడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇలా కూడా అభయం ఇస్తారా? సరే, మన లీగల్ టీం ఉంది, మన లీగల్ టీం చూసుకుంటారు, నిన్ను అరెస్ట్ కాకుండా చూసుకుంటాము, స్టేషన్ బెయిల్ ఇప్పిస్తాము, నీకు అన్ని విధాలా అండగా ఉంటాము, నీ కుటుంబానికి అండగా ఉంటాము, రేపు పొద్దున్న పార్టీ వచ్చాక నీకు ఏమైనా పదవి ఇస్తాము, అంతవరకు ఓకే. కానీ సెల్యూట్ కొట్టిస్తామంటే ఏమో మరి అందులో ఇంటెన్షన్ ఏంటో. తర్వాత గొంతు ఎండనీయొద్దు, ఆల్రెడీ ఎండుతుందండి. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాలకు వెళ్ళి చూడండి, గొంతు ఎండుతుంది ఆల్రెడీ. ఎండనీయొద్దు అని చెప్పి మార్చి నెలాఖరున వచ్చి కబుర్లు చెప్తున్నారు, గొంతు ఎండనీయొద్దు. పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు, గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్టెల నిర్మాణం, రద్దీ ప్రాంతాల్లో మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. పట్టణాల్లో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆల్రెడీ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ఆ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా ఒక 100 గ్రామాల్లో ట్యాంకర్లు సరిగ్గా ఇన్ టైంకి తిరగడం లేదు. దానివలన నీటి ఎద్దడి ఆల్రెడీ ఉంది, అక్కడ తీవ్రంగానే ఉంది. ఇప్పుడు ఇంకా నీటి ఎద్దడి రానియొద్దు, నువ్వు గొంతు ఎండనీయొద్దు అని చెప్తున్నారు. ఇంకా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా నీళ్ళు లేని గ్రామాలు, ప్రతి సంవత్సరం ఈ కబుర్లు, సమీక్షలు. తర్వాత కక్షతోనే విడుదల రజని దాడులు చేయించారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ తెదేపా సానుభూతి పరులది. వారికి రజనీకి మధ్య రాజకీయ శత్రుత్వం, మైనింగ్ రాయల్టీని ఎగవేసినట్టు నివేదిక ఇవ్వాలని సర్వే బృందంపై ఒత్తిడి, 10.5 కోట్లు ఎగవేసినట్టు అశాస్త్రీయ నివేదిక, విజిలెన్స్కు వాంగ్మూలం ఇచ్చిన నాటి ఆర్వీఈఓ జాషువా. వైకాపా ప్రభుత్వ హయాంలో తెదేపా సానుభూతి పరులు, మద్దతుదారులపై రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే వైకాపా నాయకురాలు విడుదల రజని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేత దాడులు చేయించినట్టు వెల్లడైంది. క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా భారీగా జరిమానా విధించేందుకు వీలుగా తప్పుడు నివేదికను సమర్పించేలా క్షేత్రస్థాయి విచారణకు వెళ్లిన అధికారులు, సిబ్బంది సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్టు నిర్ధారణ అయింది. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి, వేధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణలో భాగంగా గుంటూరు నాటి ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ వాంగ్మూలం తాజాగా వెలుగు చూసింది. సో ఆయన మొత్తం నిజం చెప్పేశాడు. అది టీడీపీ వాళ్ళది కాబట్టి వాళ్ళని వేధించి, బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు రజనీ గారు అని ఐపీఎస్ అధికారి గారే చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి రజనీ గారు, మళ్ళీ తిట్టండి. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించకుండా అధికారం అదంతా చెలరైపోయి డబ్బులు వసూలు చేసి ఇప్పుడేమో నేను బీసీని, నేను మహిళని ఏమంటారు. సో మొత్తానికి రజనీ గారు ఇరుక్కున్నట్టే. కాకపోతే ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి. ఆమె కేవలం ఈ 2 కోట్లే కాదు, 100 కోట్ల వ్యవహారాలు జరిగాయి, కొన్ని చాలా భారీగానే ఉన్నాయి అక్కడ. ఇక ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ జార్జియన్ నేషనల్ వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. 1300 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జీఎన్యూ మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. సో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అంట, మేబీ విజయనగరమో, విశాఖపట్నమో, శ్రీకాకుళమో ఎక్కడో తెలియదు కానీ అక్కడ 1300 కోట్ల పెట్టుబడితో జార్జియా నేషనల్ యూనివర్సిటీ రాబోతుందంటండి. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది నిన్న, మంచి విషయం. తర్వాత ఇంటర్మీడియట్లో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు, ప్రథమ సంవత్సరం ప్రశ్నపత్రాల నమూనాను విడుదల చేసిన బోర్డు. గణితం ఒకే పేపరు, గణితం ఇప్పుడు 1A 1B ఉంటుంది, అలా కాకుండా ఒకే పేపర్ అంటండి. తర్వాత 85 మార్కులకు భౌతిక రసాయన జీవశాస్త్రాల పేపర్లు ఉంటాయి, మిగిలిన 15 మార్కులేమో వైవా ఉంటుంది, మేబీ వైవా అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయేమో. సైన్స్ గ్రూపుల్లో 5 పేపర్లే. మొదటిసారి విద్యార్థులకు ఎన్సీఆర్టీ సిలబస్ అమలు. సో ఇది యాక్చువల్లీ సిబిఎస్ఈలో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు మన రాష్ట్ర కళాశాలల్లో అమలు చేస్తారంట, మంచిది. తర్వాత అమరావతితో పాటు రాజధాని గ్రామాల అభివృద్ధి. రాజధాని గ్రామాల అమరావతిలో భాగమే కదా, అంతే కదా. ఇప్పుడు రాజధాని గ్రామాలన్నీ అమరావతిలో భాగం. సో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారంటే రాజధాని గ్రామాలు అభివృద్ధి చెందినట్టే. ప్రతి గ్రామంలో సభ పెట్టి అవసరాలు తెలుసుకోవాలి, మౌలిక వసతుల కల్పనపై ప్రతి ఊరికి ప్రత్యేక డిపిఆర్, రాజధాని గ్రామాల అభివృద్ధి సమావేశంలో రైతుల డిమాండ్ అని నిన్న రాజధాని గ్రామాల అభివృద్ధి సమావేశంలో
రైతులు చెప్పిన అంశాన్ని మొత్తాన్ని ఈరోజు రాశారు. తర్వాత జస్టిస్ వర్మ బదిలీ, అలహాబాద్ హైకోర్టుకు పంపుతూ కొలీజియం నిర్ణయం, విధులకు దూరంగా పెట్టిన ఢిల్లీ హైకోర్టు, సీజీఐ నిర్ణయం బేష్ ధన్కడ్, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది ప్రతిపక్షాలు. దీని గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే మళ్ళీ తప్పు అంటారు. కానీ ఇంట్లో నోట్ల కట్టలు అంత భారీగా కోట్ల మూలిగినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉల్లంఘించి ఆయన లంచం తీసుకున్నారని ప్రాథమికంగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు, ఆయన మీద విచారణ కమిటీ వేసినప్పుడు ఆయన బదిలీ చేసి ఊరుకుంటారండి? బదిలీ చేసి ఊరుకుంటారా? కనీసం ఆయన్ను పక్కన పెట్టాలి కదా, కాసేపు విధుల నుంచి కొన్నాళ్ళు పక్కన పెట్టాలి కదా. అట్లీస్ట్ ఆయన ఇప్పుడు మళ్ళీ జడ్జిగా ఉన్నట్టేగా. అంటే ఒకసారి జడ్జి అయితే ఇంకా ఎన్ని తప్పులు చేసినా, ఇంట్లో ఎన్ని కోట్లు మూలిగినా సరే జడ్జిగానే ఉంటారనమాట. సస్పెన్షన్లు ఉండవన్నమాట, ఉంటాయి. ఇప్పుడు ఇతను ఇమీడియట్గా ఆ డబ్బులకు సంబంధించి లెక్క అడగాలి, ఇమీడియట్గా అంతా జరగాలి. ఇప్పుడు కమిటీ వేశారు, కమిటీకి ఒక నిర్ణీత సమయం లేదు, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి అనేది కూడా పేర్కొనలా. సుప్రీంకోర్టు ఏం చేసింది, 3 సభ్యులతో కమిటీ వేశారు ఆయన ఇంట్లో నోట్ల కట్టల మీద విచారించడానికి. ఆ కమిటీకి నిర్ణీత సమయం ఇవ్వాల. వాళ్ళు 4 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వచ్చు, 15 రోజుల్లో ఇవ్వచ్చు, 6 నెలల్లో అయినా ఇవ్వచ్చు. ఈలోగా ఆయన పోస్టింగ్లోనే ఉంటారు, ఆయన జడ్జిగానే ఉంటారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చి నిజాలు నిర్ధారించే వరకు అతన్ని పక్కన పెట్టొచ్చుగా. జరుగుతాయి. న్యాయ వ్యవస్థలోనే బోల్డ్ ఉన్నాయి, అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి. అందరికీ అన్ని వ్యవస్థలకి పెద్దనగా ఉన్న న్యాయ వ్యవస్థలో ఇంకా పెద్ద బొక్కలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఎవరో మాట్లాడలేరు అంతే. నేడు రేపు కలెక్టర్ల సదస్సు, ఋషికొండ బీచ్లో ఎగిరిన బ్లూ ఫ్లాగ్. పేదలకు సాయం అందించడానికి ఎవరైనా ముందుకు రావచ్చు, ప్రభుత్వం తరపున అదనపు సాయం ఉండదు. ఉగాది రోజున ప్రారంభమయ్యే P4 కార్యక్రమం ద్వారా పేదలకు సాయం అందించేందుకు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికోసం ఎవరిని ఒత్తిడి చేయొద్దని, ఇరు వర్గాలను ఒకే వేదికపైకి తేవడమే ప్రభుత్వ పాత్ర అని అధికారులకు నిర్దేశించారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం జూన్ నాటికి టెండర్లో 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలు. 4 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి అవుద్దా? పోలవరం ప్రాజెక్టే దశాబ్దాల తరబడి జరుగుతూ ఉంది, దానికి మించిన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కలవాలి, మొత్తం కలపాలి. దానికేమో 4 ఏళ్లలో పూర్తి అవ్వాలంట. అంటే మాటలు చెప్తారులే కానీ 4 ఏళ్ళు కాదు, 2029లో మళ్ళీ గెలిస్తే 2034 నాటికి పూర్తి చేస్తే ఎక్కువ, ఒక 8 ఏళ్లలో పూర్తి చేస్తే స్పీడ్గా అయిపోయినట్టే. కాకపోతే మంచిదండి, పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్ట్ అనేది చాలా మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ డ్రాట్ ఏరియాలన్నీ కవర్ అవుతాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధానితో భేటీ, శాసనసభలో స్టాలిన్ వెల్లడి. మీరే మొదలుపెట్టారు, నేను ఎంతవరకైనా వెళ్తా. విడుదల రజని ఆమె వెనుకొన్న వ్యక్తులకు తెదేపా ఎంపీ లావు హెచ్చరిక. ఆమె స్టోన్ క్రషర్ల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం వాస్తవం. అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా వాంగ్మూలమే సాక్ష్యం. డబ్బు వెనక్కిస్తాం, కేసు ఆపండిని మధ్యవర్తిని పంపలేదా అని నిలదీత. మీరు మొదలుపెట్టారు, నేను ఎంతవరకైనా వెళ్తాను, మీ వెనకున్న వ్యక్తులను కూడా బయటకు లాగుతాను, పేరులతో సహా బయటకు లాగుతాను అని నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు హెచ్చరించారు విడుదల రజనీ గారిని. ఆమె వెనక ఎవరెవరు ఉన్నారు, వైసీపీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బయటకు. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. బ్యాక్ ఎండ్ వ్యవహారాలనే ఆయనకు తెలుసు, ఫైనాన్షియల్ వ్యవహారాలు ఆయనకు తెలుసు, ఆర్థికపరమైన నేరాలు ఆయనకు తెలుసు. సో ఇప్పుడు ఆయన అనవసరంగా ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, రజనీ గారు ఆయన్ని టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఊరుకోడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో మొత్తం మాట్లాడారనమాట. నేను 2024 జనవరిలో వైకాపా రాజీనామా చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తి గురించి తప్పుగా ఎవరి దగ్గర మాట్లాడలేదు. ఇప్పుడు విడుదల రజని వెనుక ఉండి మాట్లాడిస్తున్న వారికి ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించాను, ఇక నుంచి అలా ఉండను. అవకాశం వచ్చిన ప్రతి వేదిక పైన మాట్లాడతాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల్లో పేర్లతో సహా నిజాలన్నీ బయట పెడతా. ఈ వ్యవహారం మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను, అది ఎంత దూరం వెళ్తుందో చూసుకుందాం అని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వైకాపా నేతలను హెచ్చరించారు. నేరుగా సజ్జలకు అండ్ జగన్ గారికి వార్నింగ్ ఒక రకంగా అది. ఇక పెద్దరికం పేరిట 10వ తరగతి విద్యార్థి దాష్టికం. ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో కోడుమూరు ఎస్సీ హాస్టల్లో ఒక 10వ తరగతి విద్యార్థి బెల్ట్ తీసుకొని 8th 7th చదువుతున్న పిల్లల్ని చితకబాదాడండి. ఆ పిల్లల్ని ఏడుస్తున్నా సరే ఈ కుర్రాడు కొడుతూనే ఉన్నాడు. ఆ వీడియో చూసిన వాళ్ళకే ఒక రకంగా
కళ్ళు చెమరుస్తున్నాయి, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. వాడు మరి ఆ వార్డెన్ ఏం చేస్తున్నారో, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో, కానీ ఇటువంటి హాస్టల్స్లో ఇదే సమస్య. మన తరాలు మారుతాయి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కంటారు. కానీ ఎస్సీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు మారవు. ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా మారవో, ప్రభుత్వ స్కూల్స్ ఎలా మారవో, హాస్టల్స్ కూడా మారవు. హాస్టల్స్లో వార్డెన్ ఉద్యోగం వస్తే చాలు, రోజుకు 1 గంట అరగంట వెళ్ళి అది ఇది అప్పచెప్పేయడం, వచ్చేయడం. ఇదిగో స్కూల్స్ హాస్టల్స్లో జరిగేది ఇది. కొన్ని వ్యవస్థలు ఎప్పటికీ మారవు అనమాట. అందులో హాస్టల్స్ కూడా అంతే. వార్డెన్ ఉండాలిగా, ఇక్కడ వార్డెన్కి ఉద్యోగం ఎందుకు ఉంది? వార్డెన్ ఉండాలిగా. వాడిని సస్పెండ్ చేయడం కాదు, ఈ హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయడం కాదు, కేసు పెట్టి కనీసం ఒక 6 నెలల లోపల వేయాలి. ఇరవై 20,000 స్టార్టప్లు, 1,00,000 మందికి ఉపాధి. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యం ఇదే. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల. పాలసీలు రిలీజ్ చేస్తారు, కానీ దాని మీద ముందుకెళ్ళరు. ఇది ఈ గవర్నమెంట్ ప్రత్యేకత. డ్రోన్ పాలసీ అని, ఎలక్ట్రిసిటీ పాలసీ అని, ఇంధన పాలసీ అని, రకరకాల పాలసీలు 2024 జూలైలో రిలీజ్ చేశారు. దాదాపుగా 7 నెలలు అవుతుంది ఇప్పుడు వరకు. నెక్స్ట్ ముందుకు వెళ్ళాల. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాలసీ వచ్చింది. వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ల సృష్టి, కనీసం 1,00,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29ని ప్రభుత్వం ప్రకటించింది. మంచిదే. అంటే ఇవన్నీ చూస్తే ఆన్ పేపర్ సూపర్ ఉంటాయి, ఆన్ పేపర్ పెడతారు. ఇదిగో మన టార్గెట్ ఇది, మన లక్ష్యం ఇది. లక్ష్యం ఉండడం తప్పు కాదు, లక్ష్యానికి తగ్గ ప్రణాళిక ఉండడం తప్పు కాదు. దాని ఆచరణ ఎప్పుడు? 9 నెలలు అయింది, ఇంకా ఎప్పుడు? అట్లీస్ట్ 2024 జూలైలో ప్రకటించిన ఆ 24 పాలసీల విషయంలో ఏమైనా ముందుకు వెళ్ళారా? ఏది ముందుకు వెళ్ళారు. డ్రోన్ పాలసీ అన్నారు, ఆ డ్రోన్లకు సంబంధించి సదస్సు పెట్టారు. ఆ తర్వాత ఏమైనా ఉందా? లేదు. అలా చాలా పాలసీలు వస్తున్నాయి, పోతున్నాయి అన్నమాట. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో లోకేష్ దిశానిర్దేశం. ఇదో కట్టు కథ. ఇప్పుడు 9 నెలలు అయింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆల్రెడీ దాదాపుగా ఒక సంవత్సరం అయిపోతుంది. 4 లక్షలు అంటే ఈ పాటికే 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 3 లక్షలు కాదు, 3.5 లక్షల మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. లెక్కలు మాత్రం ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ టీడీపీ వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అవ్వచ్చు. ఆన్ పేపర్ పెట్టేస్తున్నారండి. 8 లక్షల కోట్లు పెట్టుబడులు, 9 లక్షల కోట్లు పెట్టుబడులు అని ఆన్ పేపర్ వచ్చేస్తుందండి. అలాగే 5,27,824 మందికి ఉద్యోగాలు అని ఆన్ పేపర్ వస్తుందండి. కానీ కార్యాచరణ అమల్లోకి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అది ఎంత అంటే అది లోపల ఏం జరుగుతుందో, ఎందుకు లేట్ అవుతుందో అనేది కొంచెం చూడాలి, కానీ అంత డెప్త్గా వెళ్ళట్లేదు. కానీ సంథింగ్ లేట్ అవుతున్న మాట అయితే వాస్తవం. ప్రణాళికలు వేరు, ఆచరణ వేరుగా ఉంది అనేది అయితే మాత్రం వాస్తవం. బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టు బాబు. రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో 4,000 ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టం. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా. చంద్రబాబు సర్కారు వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం. ఇప్పటికే ఒక ఏడాది 26,000 పెట్టుబడి సాయానికి ఎగనాం. ధాన్యము, మిర్చి, పెసలు, శనగలు, మినుములు, కందులు ఏ పంటకు ఇవాళ గిట్టుబాటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన సొంత నియోజకవర్గం లింగాల మండలంలో నేల కొరిగిన అరటి పంటలను పరిశీలించి ఈ కబుర్లన్నీ చెప్పారంట. మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక ఇస్తాము అని చెప్పారంట. ఎప్పుడు వస్తుందో ఏంటో. ఐపీఎల్లో బెట్టింగ్ జోరు. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో వివిధ యాప్ల ద్వారా నిర్వహణ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే బుకీలతో పని లేకుండా పందాలు. వ్యాపారులు, ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఈ ఉచ్చులో. 357 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసిన DGGI. మరో 700 యాప్లపై నిఘా. వీటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో 126 కోట్లు ఫ్రీజ్ అంటండి. చాలా దారుణంగా. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ అండి. అసలు ఐపీఎల్ను తీసుకొచ్చిందే కమర్షియల్. క్రికెట్ని కమర్షియల్ చేసి, వ్యాపారం చేసేసి, క్రీడాకారుల్ని ఏదో మార్కెట్లో సరుకుల్లాగా అమ్ముకొని, ఆ కార్పొరేట్లు డబ్బున్న వాళ్ళందరూ కూడా మూలుగుతున్న డబ్బులన్నీ తీసుకొచ్చి క్రికెట్ వ్యాపారంలోకి దిగిపోయి దానికి అదనంగా బెట్టింగ్. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్. సాధారణ రోజుల్లో రోజుకు 10 నుంచి 12 కోట్ల మంది బెట్టింగ్ ఆడితే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు 30 కోట్ల మందికి పైగా బెట్టింగ్ ఆడతారంట ఆన్లైన్లో.
+2 పరీక్షల్లో క్యాలిక్యులేటర్కు అనుమతి. సిబిఎస్ఈ నిర్వహించే +2 పరీక్షలకు ఇక నుంచి బేసిక్ క్యాలిక్యులేటర్ను అనుమతించనున్నారా? వావ్. ఓకే. వాట్సాప్లో 10 ప్రశ్నాపత్రం. వైఎస్ఆర్ జిల్లా ఒల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అధికారులు తనిఖీ చేస్తుండగా 10వ తరగతి గణితం పేపర్ వాట్సాప్లో షేర్ అయినట్టు తేలింది. 5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందంటండి. రెచ్చిపోయిన సిఐ తిరగబడ్డ జనం. గుంటూరు జిల్లా ఫిరంగపురంలో పోలేరమ్మ ఆలయ స్థలంలో ఓ వ్యక్తి షెడ్ నిర్మాణం పనులు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. అక్కడ చేరుకున్న సిఐ రవీంద్రబాబు తుపాకీతో విచక్షరహితంగా కొట్టారు. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిఐ ఆటోలో జారుకున్నారు. డ్రగ్స్పై డర్టీ ప్రచారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దందా అంటూ గొగ్గోలు. ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా బాబు కూటమి ప్రచారం. అదంతా విష ప్రచారమేనని తేల్చిన కేంద్ర హోంశాఖ. 2022, 23, 24లో దేశంలో కేసులు ఎక్కువ ఉన్న 12 రాష్ట్రాల జాబితా పార్లమెంటుకు. ఆ జాబితాలో ఏపీనే లేదు. అంతా లోపాయికారిగా బేరసారాలు అయిపోతే ఇంకేముంటుంది? చాలా విషయాల్లో బేరసారాలు కాంప్రమైజ్ అయిపోయారు తెలుసా. చాలా విషయాల్లో వైసీపీ టీడీపీ కాంప్రమైజ్ అయిపోయారు. బీజేపీ మధ్యవర్తిత్వం వహించింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసులో కావచ్చు. ఇది నేను చెప్తే చాలామంది తిట్టుకుంటారు, కానీ కాంప్రమైజ్ అయ్యారనేది వాస్తవం. షిరిడి సాయికి ఇప్పటికి కాంట్రాక్టులు ఇస్తున్నారు. అది మనం ఎంత గొంతు చించుకొని మాట్లాడినా సరే దాని మీద పరిష్కారం ఉండదు. సేమ్ గత ప్రభుత్వం ఎలాగైతే వాళ్ళకి 1000 కోట్లు దోచిపెట్టిందో ఈ ప్రభుత్వం కూడా దోచిపెడుతుంది. మళ్ళీ ఏమనంటే వాళ్ళ ఇన్వెస్టర్స్, వాళ్ళ పెట్టుబడిదారులు, వాళ్ళ వ్యాపారులు అనే ఒక సాకు, కుంటి సాకు. అలాగే ఫోన్ ట్యాపింగ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో పుంఖానుగా వార్తలు రాశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటో బయటికి తీయలేదు. దీనిలో కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసు. ఇలా పెద్ద పెద్ద అంశాల్లో కాంప్రమైజ్ అయిపోయారు. తెగే వరకు లాక్కోరు, లాగట్లేదు. అందుకే మన రాజకీయ వ్యవస్థ ఒక దరిద్రం. ఇక రైతన్న కన్నెర్ర. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని చెప్పి ఇక్కడ కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా. తర్వాత విద్యుత్ బోర్డు ఆపండి. అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిరసన తెలుపుతున్న రైతులు. తర్వాత కష్టానికి ఫలితమే పంటలకు గిట్టుబాటు ధర కోసం నల్లమడి రైతు సంఘం ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులని చెప్పి రాశారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట రైతు భూ సమస్య పరిష్కరించాలంటే లంచం ఇవ్వాలని వీఆర్ఓ సర్వేయర్. రెవెన్యూ సదస్సుకు వెళ్ళి గోడు వెలబోసుకున్న స్పందించిన అధికారులు. ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన అన్నదాత అని ఒక వార్త వేశారండి. ఇవన్నీ సాక్షిలో అంశాలు. ఎంపీల వేతనాలు 24% పెంచారంటండి. పాపం మన ఎంపీలు పేదోళ్ళు కదా, వాళ్ళకి వేతనాలు పెంచాలి కదా. 24% పెంచారు. ఆ 24% కూడా ఎప్పటి నుంచి? 2023 ఏప్రిల్ నుంచి అమలవుతాయి. 2023 అంటే అరియర్స్ కూడా వస్తాయి. ఒక్కొక్క ఎంపీకి దాదాపుగా ₹1,00,00,000 వస్తుందేమో ఈ పెంచిన పెంపు చూసుకుంటే. ఏదో వచ్చే నెల నుంచి కాదు, 2 సంవత్సరాల ముందు నుంచి దాదాపుగా 24 నెలల పెంపు, 24 నెలలుగా 24% అదనంగా కల్పిస్తారనమాట. అరియర్స్ అంటారు దాన్ని. ముస్లిం రిజర్వేషన్లపై రగడ. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం పార్లమెంట్లో దుమారం రేపింది. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ. టాస్క్ ఫోర్స్. విద్యార్థుల నివారణ కోసం రవీంద్ర భట్ ఆధ్వర్యంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు వేసింది. ఓకే, ఇవన్నీ ఇది. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో బెట్టింగ్ రాజారు. రాష్ట్రంలో జోరుగా పందాల నిర్వహణ. అసలు సూత్రధారి గత ప్రభుత్వంలో ముఖ్యనాథ సన్నిహితులు. కొమ్ము కాస్తున్న 3 నాయకులు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోట్లలో కుమ్ముడు. గోదావరి విశాఖ జిల్లాల్లో గ్యాంబ్లింగ్. వారిలో 2 రాష్ట్ర స్థాయి నేతలు. కేసులు అరెస్టులు లేకుండా ఒత్తిళ్లు. ఐపీఎల్లో మరింత జోరుగా బెట్టింగ్లని. ఈ బెట్టింగ్ కూడా వైసీపీ. బెట్టింగ్ నాకు తెలిసి వైసీపీ టీడీపీ ఏముండదండి, అన్ని పార్టీలు బెట్టింగ్లో అందరూ ఉంటారు. ఏదో వీళ్ళు వైసీపీ అని రాశారు కానీ, గత ప్రభుత్వంలో ముఖ్యనాథ సన్నిహితుడు అని రాశారు కానీ, టీడీపీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దీనిలో బెట్టింగ్లో. ఏదో ఇది పార్టీకి సంబంధం లేదు. ఇక పేదరికంపై P4 అస్త్రం. పేదలకు సంపన్నులకు వారిదిగా కార్యక్రమం రూపకల్పన. అట్టడుగున ఉన్న వారికి చేయూతనిచ్చే వేదిక. ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమ లక్ష్యం. దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి. సమీక్షలో సీఎం. ఉగాదికి అమరావతిలో ప్రారంభం. మీకు విషయం తెలుసా, ఈ P4 అనే కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పటి వరకు చాలామందికి తెలియదు.
నేను దీని మీద వీడియో చేద్దాం, అసలు P4 ఏంటి, దీనివలన పేదలకు ఏ విధంగా లబ్ధి కలుగుద్ది అనేది నేను తెలుసుకోవడానికి 3 రోజుల నుంచి నాకు తెలిసిన వాళ్ళని చాలామందిని అడుగుతున్నా. ఒక ఐఏఎస్ అధికారిని అడిగా, సార్ ఏంటి సార్ P4 గురించి చెప్పండి సార్, నేను ఒక వీడియో చేద్దామన్నా సరే నాకు అసలు రావట్లేదు, అసలు P4 ఏంటి, దానివల్ల పేదలకు ఏ విధంగా మేలు కలుగుద్ది. అందరూ ఎబ్రివేషన్ చెప్తున్నారు. P4 అంటే ఇంతకుముందు P3 ఉండేది కదా, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఉంటుంది, సో అదే P4 అంటే అంటున్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఆ 4 Pలు అంటే ఏంటి అనేది నాకు కావాల్సింది కాదు, దానివల్ల పేదలకు ఎలా లబ్ధి కలుగుద్ది అనేది కావాలి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. నాకైతే తెలియదు. నేను ఒక 3 ఎమ్మెల్యేలను కూడా అడిగా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే అడిగా, కొంచెం నిష్ణాతులైన నిపుణులైన వారిని అడిగా. తెలియదు బాసు, P4 అంటే మాత్రం P అంటే పీపుల్ అని తెలుసు, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అని తెలుసు, అంటే ప్రజలు కూడా భాగస్వామిగా ఉంటారని తెలుసు. అప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది వాళ్ళకేంటి లాభం, అసలు వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయి, అసలు వాళ్ళు లక్షాధికారులుగా ఎలా మారుతారు, ఈ కాన్సెప్ట్ ఏంటని అడిగా. అది చంద్రబాబు గారికి తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అని చాలామంది చెప్పారు. నేను దీని మీద స్పెషల్ వీడియో చేయాలని చాలా ట్రై చేశాను. అంటే P4 అంటే ఒకటే, దాని అబ్రివేషన్ తెలుసు, అందరికీ తెలుసు, ప్రైవేట్ పబ్లిక్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఇంతకుముందు ప్రభుత్వము ప్రైవేటు సంస్థలతో పాటు పార్ట్నర్షిప్ ఉండేది, ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు పార్ట్నర్షిప్ ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు. వాళ్ళకి లబ్ధి ఏంటనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ కాన్సెప్ట్ పూర్తిగా తెలిస్తేనే కామెంట్ చేయండి. ఒక 30-40% వరకు తెలిసింది నాకు, కానీ అదేంటో దానివల్ల లబ్ధి ఏంటో, ఆ వ్యవహారం ఏంటో. ఉగాది నాడు 3వ కోట సిద్ధమవుతున్న నామినేటెడ్ పదవుల జాబితా కొన్ని వ్యవసాయ కమిటీలకే పరిమితం. 50-60 ఏఎంసీల జాబితాకు కసరత్తు. త్వరలోనే 60 కీలక కార్పొరేషన్లు. 21న ఆలయ కమిటీల నియామకాలు. మహానాడు కల్లా అన్ని పదవులు భర్తీ. సంవత్సరం వరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేకపోయారు, ఇంకా లీకులు వస్తున్నాయి. మహానాడుకి భర్తీ చేస్తారంటే ప్రభుత్వం వచ్చిన దాదాపుగా సంవత్సరానికి నామినేటెడ్ పదవులు అన్నీ భర్తీ చేస్తారంట. 2029 నాటికి భర్తీ చేయండి. బహుళార్థ సాధకంగా బనకచర్ల ఆదాయార్జన ప్రాజెక్టుగా రూపుదిద్దాలి. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి వరదాయని కావాలి. జూన్ 12 కల్లా టెండర్లు ఖరారు చేయాలి. జలహారతి పేరుతో ఎన్పివి ఏర్పాటు అధికారులకు నిర్దేశం. ఓకే. కొలువు కష్టాలు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు అంటండి. అమెరికా నుంచి చాలామంది తిరిగి వస్తున్నారు కదా, ఓన్లీ ఐటీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇతర రంగాల వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదని రాశారు. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు. 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి ఇమ్రాన్ ఖాన్ విదేశాలకు పారిపోయారంట. విచారణ కూడా ఎదుర్కోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళని ఇంక దేశం రానివ్వకూడదు. హర్షసాయి లాంటి వాళ్ళని, ఇమ్రాన్ లాంటి వాళ్ళని. పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు వెళ్ళొచ్చుగా, సమాధానం చెప్పొచ్చుగా. పారిపోయారంటే తప్పు చేసినట్టేగా. కళల చదువు కత్తెర. F1 వీసాల్లో అమెరికా భారీ కోత. 2023-24 41% తిరస్కరణ. మద్యం స్కామ్పై దర్యాప్తు చేయించండి. లోక్సభలో టీడీపీ నేత లావు డిమాండ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని వ్యాఖ్య. ఎంపీల వేతనాలు 31%, 24% పెంపు. 1,00,000 నుంచి 1,24,000 పెరిగింది నెల జీతం. కాకానిపై కేసు. 250 కోట్ల క్వాడ్ దోపిడీలో ఆయనతో పాటు 7గురిపై FIR. 2 అరెస్టు, 14 రోజులు రిమాండ్. A4గా మాజీ మంత్రి అరెస్ట్ చేసే ఛాన్స్ దొరికాడైతే. క్వాడ్స్లో క్వాడ్స్ కుంభకోణం జరిగింది కదా నెల్లూరు జిల్లాలో, 250 కోట్లు. దానిలో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారంట, అరెస్ట్ చేస్తారైతే. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే. ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం. ఆయన ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఆందోళన. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటన. వర్మపై FIR నమోదుకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వ్యాజ్యం. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు. ఆయన కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరించుకుంటూ ఢిల్లీ హైకోర్టు సెక్యులర్. ఓకే. బిల్లు సినిమా టికెట్ ఉంటే పార్కింగ్ ఫీజు లేదు. అర్ధగంట లోపు అయితే ఎవరికైనా ఉచితమే. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు. కానీ వీళ్ళు థియేటర్ వాళ్ళు అమలు చేయరు. ఉత్తర్వులు వస్తాయి కానీ ఆ కాపీ వీళ్ళు అమలు చేయరు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం లోకేష్ సమక్షంలో ఇది. తర్వాత బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పణ వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం. కళ్ళు మూసుకుంటే బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారు. ఈ నెల 11 ఎందుకు లొంగిపోలేదు? బోరుగడ్డ అనిల్పై న్యాయస్థానం మండిపాటు. ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశం.
సో కోర్టు దొక్కిన కేసు నమోదైందంతా బోరుగడ్డ అనిల్ మీద. ఆంధ్రప్రభలో చూస్తే ఆంధ్రప్రభలో కూడా పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ నిన్న ఎంపీలందరూ కూడా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కూడా చాలా ఉత్సాహంగా అక్కడ పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ తర్వాత 15% వృద్ధి లక్ష్యం అంటండి. సో ఈ సంవత్సరం 12.94% వృద్ధి బడ్జెట్లో లక్ష్యం పెట్టుకున్నారు. సో 15% లక్ష్యంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారంట. P4 పథకాల అమలు, పాలనలో సరికొత్త మార్పులు, తాగునీటి సమస్యలపై పరిష్కారం, ఒక పులిహార ఒక భజన వార్త రాసినట్టున్నారు. సాయం అందించే చేతులకు వేదిక P4, సంపన్నులు పేదలను ఒకే చోట చేర్చడమే లక్ష్యం. ఎన్ఆర్ఐలు సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చు, అండగా నిలిచేవారు మార్గదర్శి, లబ్ధి పొందేది బంగారు కుటుంబం. P4 లక్ష్మీ గలప్తి ఫిలిమ్స్ సమర్పించు P4. లోపల ఏముందో ఆ సినిమాలో ఏముందో ప్రస్తుతానికి ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు. P4 అది సక్సెస్ ఫెయిల్ ఆ సినిమా అనేది చూద్దాం. విశాఖలో వేడెక్కిన గ్రేటర్ రాజకీయం, మేయర్పై అవిశ్వాస తీర్మానం, బెంగళూరుకు వైసీపీ కార్పొరేటర్లు చేజారకుండా అధిష్టానం చర్యలు, అవిశ్వాస సమావేశానికి గైర్హాజరు, 40 మంది తమ వైపే వైసీపీ ధీమా. అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి కలెక్టర్కి వీళ్ళు ఇవ్వడం, కలెక్టర్ దానికి అంగీకరించడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో ఉన్నారన్నమాట. ఒక్కొక్క కార్పొరేటర్ విలువ 15 నుంచి 20 లక్షలకు పైగా పలుకుతోంది. కూటమి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా టెంప్ట్ అవుతున్నారు. డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిస్కషన్స్ కంటే బేరసారాలు జరుగుతున్నాయని పచ్చిగా చెప్పుకోవడం మంచిది. కర్ణాటకలో ముస్లిం కోటాపై దద్దరిల్లిన పార్లమెంటా అసెంబ్లీయా? పార్లమెంటేనా? ఓకే. వడగళ్ళు రైతులకు కడగళ్ళు. సో ఇవన్నీ ఆంధ్రప్రభ. ఇప్పుడు ఈనాడులో ఇవి చూసుకుంటే రాజ్యసభను కుదిపేసిన కర్ణాటక ముస్లిం రిజర్వేషన్లు. ఓకే. విద్యార్థి వేషాలకు అమెరికా కత్తెర, 2023-24లో 41% తిరస్కరణ. వివాదంగా మారిన వినోద కార్యక్రమం, ఏక్నాథ్ షిందేపై కునాల్ కామ్రా వ్యాఖ్యలు, కమీడియన్పై కేసు నమోదు చేసిన పోలీసులు. కునాల్ కామ్రా అనే కమీడియన్ అక్కడ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను గద్దర్, ద్రోహిగా అభివర్ణిస్తూ దిల్తో పాగల్ హై హిందీ చిత్రంలో ఒక సినీ గీతానికి ప్యారడీ కామ్రా ఆలపించడంతో వీళ్ళు ఆ కూటమి అండ్ ఏక్నాథ్ షిండే అభిమానులు, కూటమి కార్యకర్తలు అతన్ని దాడి చేసి అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ ఫోర్సు. పెళ్లి భార్యపై భర్తకు యాజమాన్యాన్ని ఇవ్వదు అలహాబాద్ హైకోర్టు. కానీ చట్ట ప్రకారం ఇవ్వకపోవచ్చు, కానీ ఆచారం సాంప్రదాయం దాని ప్రకారం తీసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. ఇవ్వక్కర్లేదు, వాళ్ళు తీసుకుంటారు భర్తలు. భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు నివాసం కూల్చివేత, బాధితుడి పిటిషన్పై మహారాష్ట్ర స్పందన కోరిన సుప్రీం. నేపాల్లో వివాహ వయస్సు 18 తగ్గింపు. నేపాల్లో కనీస వివాహ వయస్సు 20 ఉండేదంట, దాన్ని ఇప్పుడు 18గా తగ్గించడానికి నేపాల్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట. ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు అరెస్టు. గాజాపై ఈజిప్ట్ సరికొత్త ప్రతిపాదన అంగీకరించిన హమాస్. ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి విద్యా వ్యవస్థ, అలా జరిగితే దేశం నాశనమే, రాహుల్ గాంధీ విమర్శలు. ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి విద్యా వ్యవస్థ వెళ్తే ఇంకా స్కూల్స్ నుంచే నిక్కర్లు వేసుకొని కర్రలు ఇచ్చి సాములు నేర్పించి ఇవన్నీ చెప్తారేమో. విద్యా వ్యవస్థ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్తే దేశం నాశనం అవుతుందని కాంగ్రెస్ అధినేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో జాతీయ విద్యా విధానంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని ఈ మాటలు చెప్పారంట. ట్రంప్ మాజీ కోడలతో టైగర్ వుడ్స్ ప్రేమాయణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వెనెసాతో ప్రేమలో ఉన్నట్టు గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ వెల్లడించారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. ఓకే, సరే, ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న రకరకాల వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.